ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏది మీరు చెప్పండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నుకున్నందుకే పరిపాలన ప్రజాపాలన చేస్తున్నాం. ఇవాళ ఫస్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ పేరుతో 10 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీలు ఇవాళ ప్రజల ముందుకు వచ్చి మేమే ఏదో చేస్తామని చెప్తే ప్రజలు నమ్మేటట్లేదు. ఇది న్యూటన్స్ లా ప్రకారం ఏదైనా జరిగిందేమో. మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. మీరు రాహుల్ గాంధీకి ఏమో లెటర్ రాయాల్సిన అవసరం వచ్చింది? మీ ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్ ఆఫ్ అపోజిషన్ లెటర్ రాసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న భవిష్యత్ ప్రజలకు మేలు చేర్చేటటువంటి నాయకుడు, డైనమిక్ నాయకుడుగా ఉన్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని ఆయన క్యారెక్టర్ దెబ్బతీయాలనేదే మీ ఇంటెన్షన్. ప్రజలకు మేలు చేయాలనేం లేదు. ఈయన్ని ఎదుర్కోలేము, మా చేతకాటం లేదు. అందువల్లనే మేము రాహుల్ గాంధీకి లెటర్ రాస్తున్నామని లెటర్ రాశాం. ఎన్నున్నాయి ఆయన కొట్టి మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇవాళ రాష్ట్రంలో నువ్వు రాలేదనుకుంటే ఇప్పుడే చెప్పాను, మొత్తం నెలకొచ్చేటటువంటి ఇన్కము ట్యాక్సులు కానీ అన్నీ కలిపితే 18,500 కోట్లు రాష్ట్రానికి వస్తుంది. దాంట్లో 6,000 కోట్లు జీతాలకు ఇచ్చేస్తున్నాం. 6,000 కోట్లు ఏమవుతున్నాయో తెలుసా? 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు కదా ఈ 10 సంవత్సరాల్లో. అంతకుముందు తెలంగాణ రాష్ట్రానికి 70,000 కోట్లే ఉండే. 7 లక్షల కోట్ల అప్పుకి అసలు వడ్డీ కలిపి వాయిదాలు కట్టడానికి 6,000 కోట్లు అవుతున్నాయి నెలకి. అవి కాకుండా సంక్షేమ కార్యక్రమాలు 5 గ్యారంటీలు మీరు చెప్పిన 2,500 తప్ప తక్కిన 5 ఇస్తున్నాం. ఆ 5కే 3,000 కోట్లు అవుతున్నాయి. డబ్బులు సమకూర్చుకోవటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండి ఆ రోజు చేయలేదు తప్ప తక్కినవన్నీ పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు కానీ లేక పేద ప్రజలకు ఇచ్చే 200 యూనిట్స్ కానీ, పేద మహిళలకు ఇచ్చే 500 రూపాయల గ్యాస్ కానీ, పేద ప్రజలకు ఇచ్చే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కానీ, పేద ప్రజలకు ఇచ్చే ఇండ్లు 5 లక్షలు కానీ ఇస్తున్నాం కదా. ఇవన్నీ ఇచ్చారా మీరు? 2 కడతామని 10 సంవత్సరాలు కట్టకుండా ప్రజలను మోసం చేసిన మీరు ఇవాళ మా ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదని, బుల్డోజర్ ప్రభుత్వం అని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటాన్నే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరు? అవును, జమ్మూ కాశ్మీర్లో మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు జమ్మూ కాశ్మీర్లో మాట్లాడేటప్పుడు షుగర్ ఉంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు తెలియకుండానే పక్కకి ఉరిగేటటువంటి పరిస్థితి. అది వెంటనే పట్టుకున్నారు. దానికి కావాల్సిన షుగర్ పొట్లం ఒకటి ఇచ్చి వెంటనే వేరే ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. అది పెద్ద ఇది కాదు. నేను కూడా షుగర్ ఫ్యాక్స్, నేను డాక్టర్ని కాబట్టి ఆ సిమ్టమ్స్ సైన్స్ వచ్చినప్పుడు నేను కొద్దిగా షుగర్ కానీ అది తీసుకుంటాను. అందువల్ల ఇబ్బంది లేదు. ఆయన డాక్టర్ కాదు కాబట్టి తెలియక అది జరిగింది. అరే ఆ సిమ్టమ్స్ తెలుస్తే అమ్మా షుగర్ పడిపోతుంది అనేది మాకు తెలుస్తుంది. డాక్టర్ గారిని వాళ్ళకి తెలియదు కదా. నవ్వటం ఎందుకు? అది ఫ్యాక్ట్. అది ఎవరికైనా ఒకసారి లక్ష్మీదేవి ఎమ్మెల్సీ అక్కడ మాట్లాడేటప్పుడు అట్లా పడిపోయింది. అందరూ ఎవడో షుగర్ పొట్లం తీసుకొచ్చి ఇచ్చారు, మళ్ళీ అమ్మటే లేచింది. అది ప్రాక్టికల్గా జరిగేది. నేను డాక్టర్గా ఈ డయాబెటీస్ పేషెంట్స్ని మేము హౌస్ సర్జన్ ఉన్నప్పుడు పట్టుకొచ్చాడు, అందుకని చేసుకుంటాడు. అటు ఐవి గ్లూకోజ్ ఎక్కిస్తాం. అది మొదలు కాగానే వీళ్ళు వేస్తూనే ఉంటారు. అది మొదలైన 5 నిమిషాలకే మెలకు వస్తుంది, మంచిగా మాట్లాడుతుంది.
ఏదేమైనా నేను మీడియా సోదరులకు ఒక విజ్ఞప్తి. రాజ్యాంగం మన దేశంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు. దానికి 4 స్తంభాలు ఉన్నాయి. రాజ్యాంగం 4 స్తంభాల మీద నిలబడింది. ఒకటి రాజకీయ స్తంభం, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అంటారు. ప్రజాప్రతినిధులు అంటారు. రెండోది ఎగ్జిక్యూటివ్స్ అంటారు, పరిపాలనని నడిపించేటటువంటి ఐఏఎస్ ఐపీఎస్ కింద ఉద్యోగులంతా. మూడోళ్ళు జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. నాలుగోది మీడియా. మీరేమే మాతో సమాన స్కందులు. స్వతంత్ర ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వాళ్ళు మీరే. ఎందుకని ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి, ప్రభుత్వ చేసే కార్యక్రమాలని ప్రజలకి తెలియజేసేది పేపర్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. అది తెలియకపోతే ఎవరికి ఏమి తెలియదు. అది ఎప్పటి నుంచో నడుస్తుంది. మన రాజ్యాంగంలో వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఇది కూడా ఇచ్చారు. దయచేసి ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కుల్ని కాపాడుతూ తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి ఈ గోబల ప్రచారం చేసే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, వారి పార్టీ నాయకుల్ని అడ్డుకోవాలని మీ అందరికీ. ఇంకొకటి, వారు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ని మీరు ఇప్పటికి కూడా పెద్ద పెద్దగా టీవీల్లో, పేపర్లో చూపిస్తున్నారు. అన్నా, వారు చెప్పేటటువంటి స్టేట్మెంటు 5 గ్యారంటీల్లో అమలు కావటం లేదంటున్నారు. అమలు అవుతున్నాయో లేదో మీకు తెలుసు కదా. అమలు కావటం లేదంటే ఇంత పెద్దగా రాస్తే ప్రజలు కూడా అంతే అనుకుంటారు. దయచేసి వెరిఫై చేయండి. మీకు తెలుసు కదా, మీ ఇంట్లో కూడా ఆడ మనుషులు ఉన్నారు, వాళ్ళంతా ఫ్రీగా బస్సుల్లో తిరుగుతున్నారు, తక్కినేని తిరుగుతుంది. అదే రకంగా రేవంత్ రెడ్డి మోసం చేశాడు, 5 గ్యారంటీలు చేయలేదంటే అది కూడా పెద్దగా రాస్తున్నారు. అది ఎంతవరకు నిజమో కాదో కొంచెం తెలుసుకొని రాయాలని మీ విజ్ఞప్తి. ఓకే, ఈ లెటరు పోస్టులో ఇప్పుడే ఎక్స్-సీఎం గారి దగ్గర పంపిస్తాను. ఇది బహిరంగ లేఖ కేసీఆర్ గారికి. ఎందుకు రాశాను ఇది? మా నాయకుడికి రాహుల్ గాంధీకి లెటర్ రాసి ఏదో అన్ని అబద్ధాలు రాశారు. నేను రాసిన అన్ని నిజాలు. ఆ లెటర్కి ఈ లెటర్కి తేడా ఏంటంటే నేను వాస్తవాలు రాశాను, ఆయన అవాస్తవాలు రాశాడు. హరీష్ రావు రాహుల్ గాంధీకి రాశాడు. మా పార్టీ లీడర్ సిఎల్పి లీడర్కి రాశాడు. ఆయనకు రాశాడని ఈయనకు రాస్తే ఉంది. వీళ్ళ లీడర్ ఆయన కదా, ఎక్స్-సీఎం అండ్ ఆల్సో బీఆర్ఎస్ ప్రెసిడెంట్. హలో, నేను ఒకటి చెప్పాను, హీఈస్ ఆల్సో సిఎల్పి లీడర్. సిఎల్పి కాదు, అపోజిషన్ లీడర్. ఆయనకి అపోజిషన్ లీడర్ హోదా ఇచ్చాం. ప్రభుత్వ యంత్రాంగం ఆయనకి పనిచేస్తుంది. ఆయనకి పిఎస్, 2 పిఏలు, 4 అటెండర్లు, కారు, ఖర్చులు. ఒక మంత్రికి ఏమైతే ఎందుకు ఇచ్చారు ఇవి? ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్లో ఎక్కడైనా ప్రజా వ్యతిరేకమైనవి ఉంటే వాటిని కనిపెట్టి ప్రభుత్వం దృష్టికి తెచ్చి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెమ్మని. మరి మీరేం చేస్తున్నారు? అసెంబ్లీకే రావటం లేదు, మీరు ఫామ్ హౌస్లోనే ఉంటారు. మళ్ళీ గోబల ప్రచారానికి 2 పెట్టారు. వినన్నా, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చాడు. ఇప్పుడు అపోజిషన్ లీడర్గా రావటం లేదు. ఇంత జరుగుతుంటే దీనికి సమాధానం చెప్పాల్సింది కేటీఆర్, హరీష్ రావు కాదు. కేసీఆర్ వచ్చి ప్రజలుగా చెప్పాలి. ఆయన ఏమనుకున్నాడు, మేమేం చేస్తున్నామో, ఇది చేయటం వల్ల ఏం నచ్చుతుందో చెప్పండి. ఏది ఆ బిడ్డ జైలుకు పోయింది, చుట్టం పోలేదు, అది ఆయన వ్యక్తిగతం, ఆయన కుటుంబ సమస్య. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. కేసీఆర్ గారు, నేను యూత్ కాంగ్రెస్లో కలిసి పనిచేశాం. మేము కేసీఆర్ గారి మీద అనవసరమైన ఆరోపణలు చేయటంలో, తప్పుడు ఆలోచనలు చేసే వాళ్ళని కట్టడి చేయమని అడుగుతున్నాం.
అన్న ఈ లెటర్ తీసుకో. రాహుల్ గాంధీ గారికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని, చట్టాలని బుల్డోజర్ కింద తొక్కిస్తున్నారు. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది. ఏ రకంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, ఇతర బీజేపీ రాష్ట్రాల్లో బుల్డోజర్ రాజ్యం జరుగుతుందో ఆ రకంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ బుల్డోజర్ రాజ్యం జరుగుతుంది అని చెప్తూ కొన్ని ఉదాహరణలు చెప్పారు. హైదరాబాదులో ఉన్న చెరువులు, కుంటల్ని రక్షించడానికని హైడ్రా పెట్టారు. దానివల్ల చట్టాలు, దానివల్ల ప్రజాస్వామ్యం బుల్డోజర్ కింద పడిపోతున్నట్టుగా రాశారు. మూసి ప్యూరిఫికేషన్ కార్యక్రమంలో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం బుల్డోజర్లతోని మూసీ నదికి రెండు పక్కల ఉన్న ఇళ్లని కూలుస్తున్నారు, ప్రజల మీదకే బుల్డోజర్లు నడుపుతున్నారని రాహుల్ గాంధీ గారికి రాయటం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్న భవిష్యత్తు మీద విజనరీగా వచ్చిన 10-11 నెలల్లోనే ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం, వారు మంచిగా జీవించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులన్నిటికీ భయపడి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయిన సందర్భంలో రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడి చేస్తూ ఈ లెటర్ రాయటం జరిగింది. ఈ లెటర్లో రాసినవన్నీ వాస్తవాలు కాదని నేను చెప్తున్నాను. హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారు? హైదరాబాదులో ఉన్నటువంటి కుంటలు, చెరువులన్నిట్లో కొన్ని కుంటల లోపలే కొన్ని కుంట నిండుగా వచ్చినప్పుడు మునిగిపోయే దగ్గర కూడా ఇండ్లు కట్టి వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఆ కుంటల్లో, చెరువుల్లో పోకుండా ఈ కట్టడాలు అడ్డం వస్తున్నాయనేది, డ్రైనేజ్ నాళాలన్నింటినీ ఆక్రమించి దాని మీద కట్టడాలు కట్టారని, వాటిని మారిస్తేనే హైదరాబాదులో ఈ వరదలు వచ్చినప్పుడు ఇళ్లల్లోకి నీళ్లు పోకుండా ఉంటాయని, ఇళ్లకి రెండింటికి మధ్యన పెద్ద నాగార్జున సాగర్ కెనాల్ లాగా నీళ్లు పారి ప్రజలు ఇళ్లలోకి పోలేకపోవటం, ఇళ్లలోకి నీళ్లు పోవటం, ఇళ్లలోకి పాములు ఇవన్నీ చేరిపోయే పరిస్థితి
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరంలో 2-3 సార్లు ప్రజలంతా బీభత్సంగా బాధపడ్డారు. అందువల్లనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంటలు చెరువుల్ని నాలాల మీద కట్టిన వాళ్ళ ఇళ్లను కూలగొట్టాలని, ఎంత పెద్దవాళ్ళైనా ఆ కట్టడాలన్నీ తీసేయాలని, దానికి సంబంధించిన ప్రణాళికలన్నీ తయారు చేశామని దాదాపు 10-15 సార్లు ప్రజలందరి ముందు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసి కొన్ని ప్రణాళికల్ని కాగితాల మీద తయారు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మేనిఫెస్టోలో దీని మీద గ్యారంటీగా పెట్టకపోయినా ప్రపంచ స్థాయి పట్టణంగా ఉన్న హైదరాబాదుని రక్షించాల్సింటే హైడ్రా లాంటి ఒక ఆర్గనైజేషన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే ఈ కుంటల లోపల, తర్వాత కుంటల చివర్లో నిండినప్పుడు మునిగిపోయే ప్రాంతాల్లో కట్టిన కట్టడాలన్నీ తీసేయటం జరిగింది. దాంట్లో సినిమా యాక్టర్గా ఉన్నటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు అన్న కొడుకు అక్కినేని నాగార్జున గారు కట్టిన ఎన్ కన్వెన్షన్ హాల్ కూడా తీసేయటం జరిగింది. అంతేకాకుండా ఇవి తీసేసే సందర్భంలో ముఖ్యమంత్రి గారి తమ్ముడు లేక అన్న వారి ఇల్లు కూడా ఉందంటే, ఒకవేళ బఫర్ జోన్లో ఆ రకంగా ఇల్లు ఉంటే అది నేనే స్వయంగా దాన్ని పడగొట్టేయడానికి ఆర్డర్స్ ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పాడు. దాని తర్వాత ముఖ్యమంత్రి బ్రదర్ తిరుపతి రెడ్డి గారు చెప్పారు, అది రూల్స్కు వ్యతిరేకంగా ఉంటే దానికి నాకు టైం ఇస్తే నేనే ఇల్లు ఖాళీ చేసేస్తాను, దాన్ని కూలగొట్టడానికి నేను సహకరిస్తానని చెప్పాడు. ఇక్కడ కూలగొట్టే టీఆర్ఎస్ వాళ్ళయో, కూలగొట్టే బీజేపీ వాళ్ళయో, కూలగొట్టే కాంగ్రెస్ వాళ్ళయో కాదు, ఆ ప్రాంతంలో కట్టినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కూల్చేయాలనే ఉద్దేశంతోనే చేశారు. ఈ పని చెయ్యాలని మాటలు చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో చేయలేదు. 2015-16లోనే ఈ కార్యక్రమం చేస్తానని చెప్పి 2023 దాకా చేయలేని సంగతి ప్రజలందరికీ తెలుసు. అందువలనే హైడ్రాని ఏర్పాటు చేశారు. హైడ్రాకి ప్రత్యేకమైనటువంటి మరి స్టాఫ్ను కూడా ఇచ్చారు. అన్ని రకాలుగా వారికి ప్రభుత్వం చూపించినటువంటి కార్యక్రమం చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేయటం జరిగింది. అందువల్ల హైడ్రా ఆ కార్యక్రమాన్ని చేస్తుంది. ఎక్కడైనా హైడ్రా తప్పులు చేసినట్టుగా లేకపోతే ప్రజల్లో ఏదైనా భయాందోళనలు ఉంటే వాటిని ప్రజలకు తెలియజేయటానికి హైడ్రా అధికారి రంగనాథ్ గారు వారితోనే ప్రెస్ మీట్ పెట్టించి, వారు అందులో ప్రజలు ఉన్నప్పుడు కానీ ప్రజల ఆస్తుల్ని నష్టం చేయకుండా కట్టడాలు మాత్రమే తీసేస్తున్నామని స్పష్టంగా చెప్పారు. నోటీసులు ఇస్తున్నారు, వాటిని కూలగొడుతున్నారు, దాన్ని క్లియర్ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కట్టడానికో, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు తీసుకోవడానికో కాదు. హైదరాబాద్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల ప్రజలకి భవిష్యత్తులో ఆరోగ్యంగా ఈ వరద ప్రాంతంలో వరద బాధితులు కాకుండా ఉండటానికి చేసేటటువంటి కార్యక్రమం. దీన్ని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతిరోజు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది కాకుండా
మూసీ ప్యూరిఫికేషన్ కార్యక్రమానికి కూడా కేసీఆర్ గారు చైనా పర్యటన పోయినప్పుడు చెప్పాడు. చైనాలో ఏ రకంగా అక్కడ ఒక నదిని ప్యూరిఫై చేసి అక్కడ ప్రజలకి మంచిగా ఆ నదీ పరివాహక ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేశారో ఆ రకంగానే చేస్తానని చైనా స్టేట్మెంట్ ఇచ్చారు. లండన్లో ఉన్న ఒక థేమ్స్ నదిని కూడా డెడ్ చచ్చిపోయిన నదిగా పేరుంది 1950లో. దాని తర్వాత అక్కడ ఉన్న ప్రభుత్వాలు దాన్ని బాగు చేసి ఇప్పుడు కొన్ని వందల రకాల చేపలు, మంచినీళ్ళు, పర్యాటక కేంద్రాలు అన్నీ ఏర్పాటు చేసి ఆ లండన్ పట్టణానికే తలమానికంగా దాన్ని చేసేయడం జరిగింది. అదే రకంగా ఇంకా 2-3 అంతర్జాతీయ నగరాల్లో ఉన్నటువంటి వాటిని కూడా బాగు చేయటం జరిగింది. ఇది హైదరాబాదులో ఉన్నటువంటి ఈ మూసీ నది మీద చేసే కార్యక్రమాలన్నీ కూడా బ్యూటిఫికేషన్ కోసం చేసేది కాదు, ప్యూరిఫికేషన్. అత్యంత దుర్గంధంతో ఆ నీళ్ళన్నీ కలుషితమయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని నిరంతరం చెడగొడుతున్నటువంటి ఆ ప్రాంతాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. మూసీ నదిలో ఉన్న ఈ దుర్గంధం వల్ల దోమలు విపరీతంగా పెరిగి మొత్తం హైదరాబాద్లో మలేరియా, డెంగ్యూ జబ్బులు విపరీతంగా వచ్చే విధంగా ఉంది. అంతేకాకుండా ఈ మూసీ నది నీళ్లు భూమిలో ఇంకటం వల్ల దాని ద్వారా మళ్ళీ వేరే దగ్గర ఉన్న నీళ్లు, బోర్లో ఉన్న నీళ్లు తీసుకోవటం వల్ల ప్రజలకి కమ్యూనికల్ డిసీజెస్ వస్తున్నాయి. వీటన్నిటి తప్పనిసరిగా బాగు చేయాల్సిన అవసరం ఉంది. అందువలనే రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ అయినప్పటికీ ఇది చెయ్యాలని చేయటానికి కావలసిన కాగితం మీద పనులన్నీ మాజీ ముఖ్యమంత్రి గారే చేశారు. అప్పుడే కమిటీలను కూడా వేశారు. ఎంత ఖర్చు అవుతుందో కూడా ఎస్టిమేట్ చేశారు. కానీ పని జరగలేదు, మొదలు పెట్టలేదు. ఆ కారణాలు ఏంటో ప్రజలందరికీ తెలుసు, వారికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు రాష్ట్రానికి వచ్చేటటువంటి నెలవారీ ఇన్కము 18,500 కోట్లు మాత్రమే. దాంట్లో 6,000 కోట్లు ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నారు. 6,000 కోట్లు కేసీఆర్ గారు ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసిన 7 లక్షల కోట్ల రూపాయలకి వాయిదాలకి ఇంట్రెస్ట్కి కట్టడానికి ఇంకొక 6,000 కోట్లు ఇస్తున్నారు. మొన్న ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేస్తుంటే దానికి నెలకి 3,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఇక మిగిలేది 2-3 కోట్లే. అయినా డబ్బులు లేకపోయినా ఈ మూసీ ప్యూరిఫికేషన్ ప్రాజెక్టుని, హైడ్రా ప్రాజెక్టుని తీసుకొని హైదరాబాదు పట్టణాన్ని ప్రపంచ స్థాయి పట్టణంగా నిలబెట్టడానికి కావలసిన పనులు చేయటం కోసమే రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకోవడానికి వరల్డ్ బ్యాంక్ కానీ ఇతర దగ్గర నుంచి తీసుకొని వచ్చి దీన్ని ప్యూరిఫై చేయాలని అక్కడ హైడ్రాను తీసుకోవాలని చేస్తున్నారు. ఈ హైడ్రా పనులన్నీ కూడా 33 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ హైదరాబాద్ వాళ్ళు, సికింద్రాబాద్ కాకుండా 31 జిల్లాల నుంచి ప్రజలందరూ కూడా హైడ్రా మా దగ్గర కూడా పంపించి మా దగ్గర ఉన్నటువంటి చెరువులు, కుంటల్లో ఆక్యుపై చేసిన వాటన్నింటినీ తీసేయాలని పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్ ప్రభుత్వం దగ్గరకు వస్తుంది. ఇది వాస్తవం. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈ చేసేటప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు 2-3 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని పక్కకు తొలగించేటప్పుడు వాళ్ళకి 2 గదుల ఇండ్లు ఇచ్చి వారి చేతిలో తాళ చేతులు ఇచ్చి అక్కడ పంపించి మారుస్తున్నారు. కొంతమందికి దొరకకుండా పోవచ్చు.
వారిని కూడా మాట్లాడటానికి కావాల్సిన ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తుంది. హెల్ప్ డెస్క్లు పెట్టారు, ప్రజలకి హెల్ప్ చేయడం కోసం డెస్కులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పేద ప్రజల ఇండ్లు బలవంతంగా తీసివేసి పేద ప్రజల పొట్టలు కొట్టాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టే పేద ప్రజల కోసం 500 రూపాయల గ్యాస్ సిలిండర్, పేద ప్రజల కోసం 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ, పేద ప్రజలకి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ, పేద ప్రజలకి 500 రూపాయలకి గ్యాస్, పేద ప్రజలకి ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలకి ఇచ్చి ఆదుకునేటటువంటి ఇది పేద ప్రజల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి. దీన్ని మొదలుపెట్టి మీరు పేద ప్రజలకు వ్యతిరేకం, లేకపోతే ప్రజల ఇళ్లను మీరు కూల్చేస్తున్నారు, కట్టేస్తున్నారు. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి చెప్తున్నాను, సిద్దిపేట దగ్గర మెదక్ డిస్టిక్లో మల్లన్న సాగర్ ప్రాజెక్టు చేసేటప్పుడు ఏ రకంగా గ్రామంలో ఉన్న ప్రజలు ఉద్యమాలు చేశారు. అసలు మీరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళని అక్కడ కలవటానికి బానిచ్చారా? దారిలోనే అరెస్ట్ చేశారు, కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ మిమ్మల్ని స్వేచ్ఛగా అన్ని చోట్ల పోయే ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలతో కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి నిజంగా సమస్యలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేయడానికి కావాల్సిన అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలకి, సివిల్ సొసైటీకి మొత్తానికి అవకాశం ఇస్తున్నాం. అయినా మీరు ప్రజల్ని రోజు రెచ్చగొట్టే స్టేట్మెంట్స్, ముఖ్యమంత్రి గారు 5 గ్యారంటీల్లో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేస్తుంటే ముఖ్యమంత్రి మోసగాడు రేవంత్ రెడ్డి గారు అమలు చేయటం లేదని చెప్తున్నారు. ఉచిత బస్ సర్వీసు మహిళలందరూ తిరుగుతున్నది, ఏ మహిళను అడిగినా చెప్తారు. ఎక్కడ 10 లక్షలు ఇస్తున్నారో లేదో అడిగితే లెక్కల అంకెలు రెడీగా ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పినట్టుగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, 200 యూనిట్స్ ఇచ్చేస్తున్నారు. అదే రకంగా 5 లక్షలకే ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవన్నీ అమలు జరుగుతుంటే అమలు జరగటం లేదని, గోబెల ప్రచారంలో భాగంగా వాటిని జరగటం లేదని ఇప్పుడు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు కేటీఆర్ గారు. నిన్నగాక మొన్న 2-3 రోజుల నుంచే మూసీ నది ప్యూరిఫికేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వారు ఏం చెప్తున్నారు? మూసీ నది ప్యూరిఫికేషన్ అనేది కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా డబ్బులు దోచుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అర్థం ఉందా కేటీఆర్ గారు మీరు మాట్లాడేదానికి? అసలు శాంక్షన్ లేదు, డబ్బులు డ్రా చేయలేదు, ఇదంతా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. అన్ని చేయాల్సినవి మేము అనేక రకాల సర్వేలు చేసాం, త్వరలో అవన్నీ మీ ముందు పెడతాం. అయినా డబ్బులు తిన్నారు, డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్తున్నారంటే మీరు కాళేశ్వరంలో, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులో, పాలమూరు రంగారెడ్డిలో ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున డబ్బులు మీరు తీసుకొని ప్రాజెక్టులని నాసిరకంగా కట్టడం వల్ల మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే గండిపడిపోయే పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం పగుళ్ళు పగిలి అని అంతా చూపించారు. డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఆ నీళ్ళన్నీ కింద కొదలమని చెప్పారు. ఆ బ్రిడ్జి మీద వెహికల్స్ నడవకూడదని చెప్పారు. మీరే నీళ్లు వదిలేరు, మీరే వెహికల్స్ నడవకుండా చేశారు. అప్పుడు మీరు చేసినటువంటి నియంతృత్వ కట్టడం వల్లనే జరిగింది. ఈఎన్సీ గారు చెప్తే ఏం లేదు, చీఫ్ ఇంజనీర్ చెప్తే ఏం లేదు, కేసీఆర్ గారు ఏం చెప్తేది. ఆ రకంగా చేయటం వల్ల నాసిరకంగా ఏర్పడ్డాయి. ఇప్పుడు మేము మూసీ నదిలో ఇంకా గోడలు కట్టలేదు, అక్కడ కావలసినటువంటి ఇతర పనులు ఏమీ మొదలే పెట్టలేదు.
డబ్బులు తింటున్నారు అని చెప్తే ఏమనుకుంటున్నారు మీరు ప్రజల్ని?